4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఈసారి ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా చాలా హాట్గా రసవత్తరంగా మారిపోయాయి. అనేక చోట్ల అనేక అల్లర్లు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మరి ప్రతి ప్రధాన పార్టీ అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం. అటు వైసీపీ వై నాట్ 175 అని చెప్తున్నారు, మరొకసారి కూటమి మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి ఎవరికి వారు కూడాను ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం డేట్ని కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చాలా హాట్ టాపిక్గా నిలిచిన ఒకే ఒక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నగరి నియోజకవర్గం. బికాస్ ఆఫ్ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా ఆవిడ 2 సార్లు కూడా అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి నెలకొంది. ఈసారి 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా, లేదంటే అక్కడున్న టీడీపీ నేత గాలి భానుప్రకాష్ విజయం సాధించే అవకాశం ఉందా? గతంలో కూడా గత 2 సార్లుగా కూడాను స్వల్ప ఓట్ల తేడాతోనే ఆవిడ విజయం సాధించిన పరిస్థితి అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను నగరి పరిస్థితి ఏంటి, నగరిలో ఎవరు గెలవబోతున్నారు, రోజా హ్యాట్రిక్ కొట్టబోతుందా, లేదంటే టీడీపీ అక్కడ విజయం సాధించే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమేర ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం గతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 2014, 2019లో కూడాను రోజా అక్కడ గెలిచిన సమీకరణాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2014లో దాదాపుగా 858 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. 2014లో రోజా నగరి నుంచి దాదాపుగా 858 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2019లో కూడాను దాదాపుగా 2000 ఓట్ల పైచిలకు మాత్రమే ఆమెకు మెజారిటీ రావడం కూడా జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో రోజాకి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే నగర ప్రాంతానికి సంబంధించి ఓట్ పర్సంటేజ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2014లో 85.25% ఓట్ పర్సంటేజ్ అక్కడ జరిగింది. ఓట్ పర్సంటేజ్ అయితే అక్కడ పోలవడం జరిగింది. 2019లో దాదాపుగా 87% జరిగింది. 2024 అంటే ప్రస్తుత ఎన్నికల్లో 87.08%. ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి సో అని చెప్పేసి కొంతమేర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కానివ్వండి, లేదంటే కూటమికి వ్యతిరేకంగానే కొంతమేర కసిగా ఓట్లు వేసిన పరిస్థితి అయితే ఆడ చాలా క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కొంతమేర నగరిలో రోజా మీద కొంత వ్యతిరేకత, సొంత పార్టీ నేతలే ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు, రోజాని ఖచ్చితంగా మేము ఓడించి తీరుతామని చెప్పారు. సీట్ ఇవ్వద్దు, ఆమెకి టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా మేమే ఓడిస్తామని చెప్పేసి అక్కడున్న మండలాల్లో కూడా మండల నాయకులందరూ కూడా ఎదురు తిరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే తరుణంలో గాలి భానుప్రకాష్ తన చాకచక్యంతో అక్కడున్న ఎవరైతే వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను టీడీపీలో జాయిన్ చేసుకోవడంలో చాలా సఫలీకృతులయ్యారని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చూసిన జిల్లా నేతలందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే గాలి భానుప్రకాష్ ఇప్పటికే నగరి ప్రాంతం అంతా కూడా చాలా చుట్టేసిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా చెరుకు రైతులు, బకాయిలు వీటన్నిటిని గురించి కూడాను ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతేనో వాటన్నిటిని కూడాను భానుప్రకాష్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతమేర సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా నగరిలో రోజాకు కొంతమేర సొంత పార్టీ నేతలు, అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రోజాకు వ్యతిరేకంగా ఉండడం, అట్ ద సేమ్ టైం రోజా కుటుంబానికి సంబంధించి కొంతమేర కబ్జాలు కానివ్వండి, కొంతమేర అక్రమాలు కానివ్వండి, కొంతమేర దోపిడీలు ఇలాంటివన్నింటినీ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలు కూడా ఈసారి రోజాకు కొంతమేర వ్యతిరేకం అయ్యే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాలి భానుప్రకాష్ మీద కొంతమేర సింపతి ఉంది. సో అట్ ద సేమ్ టైం కానీ ఏమి జరిగినా సరే జగన్ ఏదైతే పర్యటన చేశారో కొంతమేర అది ఆ యొక్క నియోజకవర్గానికి బూస్టర్ డోస్గా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళడం, తర్వాత ఇప్పుడు ఏవైతే ప్రజలకు నవరత్నాలు అందిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి చేరడం కొంతమేర రోజాకు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా అవన్నీ కూడాను ప్రజల్లోకి చేరాయి కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే నినాదం రోజా కొంతమేర ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే పోల్ మేనేజ్మెంట్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరీ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ కొంతమేర గెలుపుని డిసైడ్ చేసే అంశంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తారో వాళ్ళకి విజయ అవకాశాలు చాలా క్లియర్గా ఉంటాయని కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ వైసీపీ ఎవరైతే నేతలు ఉన్నారో వైసీపీ నేతలందరూ కూడా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కొంతమేర సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం టీడీపీ కొంతమేర అక్కడ పోల్ మేనేజ్మెంట్ విషయంలో విఫలమైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనం గెలిచేస్తే మనకు ఓట్లు వస్తాయి. సో డెఫినెట్లీ రోజా మీద వ్యతిరేకత ఉంది. రోజాకు సంబంధించిన సొంత పార్టీ నేతలు అసమ్మతి వర్గం అంతా కూడా మనలో జాయిన్ అయ్యారు కాబట్టి సో డెఫినెట్లీ
ఓట్ బ్యాంక్ అనేది ఓట్ షేరింగ్ అనేది మనకి ఎక్కువ వస్తుందని చెప్పేసి మేబీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ భావించి ఉండవచ్చని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి మూడోసారి నిజంగానే ఆర్కే రోజా గెలుస్తారా, హ్యాట్రిక్ కొడతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలిచింది. అట్ ద సేమ్ టైం గాలి భానుప్రకాష్ ఎవరైతున్నారో గతంలో ఓడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది కాబట్టి కేవలం 2,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే 2,000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు కాబట్టి సో డెఫినెట్లీ ఈసారి కనీసం 10,000 మెజారిటీ అంటే దాదాపుగా మనం 6 నెలల క్రితం ఒక వీడియో చేసినప్పుడు దాదాపుగా అక్కడ ఒక సర్వే నిర్వహించినప్పుడు కూడా 10,000 ఓట్ల మెజారిటీ టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్కు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొత్తమేర మనం ఆ యొక్క సర్వే రిపోర్ట్లు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే సో డెఫినెట్లీ అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత కొంతమేర నియోజకవర్గానికి బూస్టర్ డోస్గా పనిచేసింది. ఎందుకంటే నవరత్నాలు ఏవైతున్నాయో ప్రతి గడపకు అందే కాబట్టి, ప్రతి ఇంటికి అందే కాబట్టి కొంతమేర నగరిలో వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ అసమ్మతి నేతలందరూ టీడీపీలో జాయిన్ అవ్వడం, గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం అంతా చుట్టేయడం, అట్ ద సేమ్ టైం చెరుకు రైతుల బకాయిల గురించి లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం సక్సెస్ అవ్వడం ద్వారా ఈ ఫైట్ అనేది చాలా టఫ్ ఫైట్గా ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని నగరంలో రోజా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, లేదంటే గాలి భానుప్రకాష్ ఒకసారి మొదటిసారి విజయం సాధించబోతున్నారా, అసలు పరిస్థితి ఏంటి, నిజంగా ఈసారి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈసారి ఖచ్చితంగా అనుకున్నట్లుగా వాళ్ళు గెలిచి తీరుతారా, ఎవరికి మెజారిటీ ఆఫ్ స్థానాలు వస్తాయి, నగరి పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.